Thank you, Satyanarayana garu. It was a very inspirational speech to all our students. మీరు చెప్పినట్టు తప్పకుండా కనీసం ఒక 50% స్టూడెంట్స్ అన్న ఉద్యోగం చేసుకునే కంటే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్తారని నేను అందరూ ఒకసారి ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా ఒకసారి బ్లెస్ చేస్తాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటరాక్షన్ చేసుకునే ముందు రామ్నాథ్ గారిని కూడా వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. సామినేని కోటేశ్వరరావు గారికి, డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి, విద్యాసాగర్ గారికి, డాక్టర్ కేవి సత్యనారాయణ గారు, చుక్కపల్లి రమేష్ గారికి, శ్రీకాంత్ గారికి, సాకంపూర్ శ్రీనివాసరావు గారికి అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరికీ, పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం పెడతానికి ముఖ్య కారణం చుక్కపల్లి రమేష్ గారు చెప్పినప్పుడు పిల్లలకు అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి. మాకున్న అనుభవాలు, మాకున్న ఎక్స్పీరియన్సెస్, అది ఎట్లాగా మీ ఫ్యూచర్కి మేము ఏ విధంగా ఉపయోగపడతాం అని ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టారు. నేను చంద్రబాబు నాయుడు గారితో గత 41 సంవత్సరం నుంచి పనిచేశాను. కాకపోతే ఎప్పుడూ ఆయన్ని ఒక పాలిటీషియన్గా చూడలేదు. నా ఎల్డర్ బ్రదర్ కింద, మా అన్నయ్య కింద చూసి చాలా నేర్చుకున్నాం. నాకంటే ముందు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు సుమారు 52 ఏళ్ళ నుంచి ఆయన పరిచయంగా, ఆయన గవర్నమెంట్లో ఉండి గవర్నెన్స్, రాష్ట్రం నడిపించే దాంట్లో ముందడుగు వేశారు లక్ష్మీనారాయణ గారు, ఆ టీము. ఇది ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో గొప్పలు చెప్పాలి, లేదా ఆయన గురించి గొప్ప చెప్తానికి కాదు. ఒక వ్యక్తి, ఒక ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి ఒక సొసైటీలో వాట్ ఈస్ ద చేంజ్ యూ కెన్ మేక్, ఒక ఆలోచన చేంజ్, ఒక ఫ్యూచర్లో ఎంత చేంజ్ రాగలుగుతుందో ఒక ఎగ్జాంపుల్. నేను లాస్ట్ ఇయర్ 5 times యుఎస్ వెళ్ళాను. 5 times యుఎస్ వెళ్ళినప్పుడు 22 యుఎస్లో సిటీస్ తిరిగాను. నన్ను కలిసిన ఎన్ఆర్ఐస్లో మోర్ దెన్ 95% అందరూ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అభిమానంగా మాట్లాడారు. మేమందరం ఒక సర్టిఫికెట్, ఒక సూట్ కేసు తీసుకుని అమెరికా వచ్చాము. ఆయన ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల, ఆయన ఇచ్చిన చదువుకి, ఇంజనీరింగ్ కాలేజ్, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు 300 ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినందుకు మా అందరికీ ఆపర్చునిటీ వచ్చింది. మేము కేవలం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు మేము వెనక్కి వెళ్ళాలంటే మాకు ఆ ధైర్యం ఉండేది కాదు. ఇక్కడే కష్టపడి స్టెబిలైజ్ అయ్యి గ్రో అయ్యాం. ఇది చంద్రబాబు నాయుడు గారు మాలని అందరూ సంతోషించారు. కానీ ఆ ఆపర్చునిటీ వాజ్ బికాజ్ ఆఫ్ ఐటీ. ఇప్పుడు ఐటీలో చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని అడ్వాన్స్డ్ ఐటీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు చాలా కాంపిటేటివ్గా. సో మీ అందరూ యంగ్స్టర్స్, యూ షుడ్ బి విల్లింగ్ టు రియలీ వర్క్ హార్డ్ టు బీ ఆన్ ద అప్పర్ సైడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. మీరు బాగా చదువుకుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మీలో ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంది మీ అందరిలో. మీ అందరికీ తెలుసు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ కన్నా ముందు సుమారు 1700 years బ్యాక్, ఫర్ 1500 years ఇండియా వాజ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అది మనం ఎవరు చూడలేదు. 1757కి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పటికి ఇండియాస్ షేర్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ ఇస్ 26.6%. అక్కడి నుంచి సుమారు 99 ఏళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ, సుమారు 100 years బ్రిటిష్ రూల్ వలన 1947కి మనం 4.2కి వచ్చాం. అంటే 26.6% నుంచి 4.2%కి వచ్చింది మన ఎకానమీ.
దానివలన ఇండియాని అండర్ డెవలప్డ్ కంట్రీ అని క్లాసిఫై చేశారు. అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే లార్జర్ పాపులేషన్ ఇస్ స్టేయింగ్ బిలో ద పావర్టీ లైన్. అక్కడి నుంచి గత 75 ఇయర్స్లో నెమ్మదిగా అండర్ డెవలప్డ్ నుంచి డెవలపింగ్ కంట్రీ స్టేటస్కి వచ్చాము. ఇప్పుడు 75 ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో ఇండియా 2047కి అంటే 2047కి ఇండియా షుడ్ బి డెవలప్డ్ కంట్రీ. ఇండియా డెవలప్డ్ కంట్రీ అవటానికి దట్ ఈస్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. దీంట్లో ఒక యునిక్ ఫీచర్ ఉంది. ఈ ఈ ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళలో ఇండిపెండెన్స్ చూసిన వాళ్ళు 1947 చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ 2047 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈ హాల్లో కూర్చున్న ప్రతి స్టూడెంట్ విల్ సీ 100th ఇయర్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్. దట్ ఈస్ ద యునిక్నెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. మీ అందరికీ ఉంది ద ఆపర్చునిటీ. కానీ దాన్ని మీరు సాటిస్ఫైగా చేయాలంటే మీరు కష్టపడాలి, దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచిస్తారు. ఈవెన్ 2019లో ఆయన పవర్ లేనప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారు, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని, GFST అని. ఆయన పవర్లో లేకపోయినా భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, ఇండియా 2047లో ఎంతవరకు ఉండాలని అన్నారు. కానీ ఆయన ఎప్పుడు తెలుగువారు ముందు ఉండాలని. నేను అందుకే ఈ బుక్ చూపిద్దామని తీసుకున్నాను. ఈ బుక్ పబ్లిష్ అయింది. ఎవరైనా చూస్తే ఇండియా, ఇండియన్స్ అండ్ ద తెలుగుస్ అని ఉంది. అంటే తెలుగువారు 2047 ఎక్కడికి వెళ్తారు ఈ బుక్ ఉంది. ఎవరికే కావాలన్నా నేను సాఫ్ట్ కాపీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే దీని ఈ కమిటీలో ఈ గ్రూప్లో నేను కూడా మెంబర్ని. ఆ GFSTలో ఐఎమ్ ద ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్. సో వీఆర్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ థింక్ ట్యాంక్ థాట్ లీడర్స్. సో మీ అందరూ ఆలోచించేదంటే మీ అందరూ భవిష్యత్తు బాగుండాలని. అందుకే మీరు రికగ్నైజ్ చేయాల్సింది, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. మీ అందరూ కష్టపడి ముందుకు తీసుకెళ్ళి మేక్ హిస్టరీ ఫర్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ.